హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, నేను తిరుమల శ్రీవారి గురించి కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసాయి అనమాట. ఆ విషయాలు అనేది నేను మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో నేను తిరుపతి గురించి ఎందుకు సెర్చ్ చేశాను అంటే, మా అత్తయ్య మావయ్య రీసెంట్గా తిరుపతి వెళ్ళారనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను జస్ట్ గూగుల్ చేస్తుంటే ఈ విషయాలు తెలిసాయి. సో దాని గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనిలో ఏమి ఉన్నాయి అంటే, నేను నార్మల్గా చూసాను అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది దానిలో తెలిసాయి. సో ఆ విషయాలు మీతో షేర్ చేద్దామా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దీనిలో ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను, మీరు కూడా ఆశ్చర్యపోతారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారంట. అలాగే తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి అని చెప్పి, వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆ నిజాలు ఏంటి అనేది అయితే మీకోసం ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎవరికి తెలియని రహస్య గ్రామం అనేది ఉందంటండి. అదేంటంటే, తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పళ్ళు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికి తెలియకపోవటం విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుండి తీసుకువెళ్తారంట. రెండో విషయం ఏంటంటే, శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదంట. సో తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుందంట. అది మనం సరిగ్గా గమనిస్తే కనిపిస్తుంది అని చెప్పి తెలియజేశారు. అలాగే శ్రీవారికి నిజమైన జుట్టు ఉందా లేదా అనేది కూడా చెప్పారు. దాని గురించి అయితే, వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులేని మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుందంట. దీని వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వాముడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారంట. అది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుందంట. సో అప్పుడు ఇచ్చిన భాగం భక్తిగా సమర్పించిన తలనీలాలను స్వీకరించాలని కోరిద్దంట ఆమె. అప్పటి నుండి కూడాను మనం శ్రీవారికి తలనీలాలు అనేవి సమర్పించడం ఆనవాయితీగా వచ్చింది. అదేవిధంగా విగ్రహం వెనుక సముద్ర ఘోష. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుందని అనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది, కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. అదేవిధంగా ఐదోది వచ్చేసి, కొండెక్కని దీపాలు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. అలాగే నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి. ఆరోది ఏంటంటే, చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారికి చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెప్తారు. అలాగే విగ్రహ రహస్యం ఏంటంటే, శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే గర్భగుడిలో పూజించిన పూలు వేర్పోడులో ప్రత్యక్షమవుతాయంట. ఎలాగంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయంట. అలాగే 9వ విషయం ఏంటంటే, ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం ఏదైనా రాత్రికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్ళకు గురై విచ్ఛిన్నమవుతుందని శాస్త్రీయంగా నిర్మితమైంది.
అతి కొంతకాలంలోనే పగులకు గురై విచ్ఛిన్నమవుతుందని శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. అదేవిధంగా 10వ విషయం ఏమిటంటే శ్రీవారికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలు చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. ఇవి మనకి తిరుమలలో ఉన్న 10 రహస్యాలు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.